నోరు తినండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తాడు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్ ఇదిగో, నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రే చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారు ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారటరా. వాళ్ళ సంగతి చూసుకో. ఏమండి రాంబాబు గారు? ఏంటో గారు గిరని మర్యాద మొదలెట్టావు? మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు, మేం వేయించుకునేవాళ్ళం. కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా? అవును. ఏం లేదు, మీకు 2 మరదలు ఉన్నారు. ఒక ఆవిడ పొద్దున్నే టిఫిన్ పట్టుకొస్తుంది, 2వ ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది. మీరు టిఫిన్లు, భోజనాలు, గోరుముద్దలు, సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు. మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే, మీరిద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు. మీకేం వేయించాలండి? ఏమేయించాలా? మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను, జాగ్రత్త అనుకున్నా. సర్వే జన సుఖినో భవంతు. మీద చేయి చేసుకుంటారా నువ్వు? సర్వే జన సుఖినో భవంతు. దొక్క చేరేస్తానే అనుకున్నావు. ఎవరికి రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు? ఎవరి కోసం? సగం దేవుడి కోసం, సగం నా కోసం. అలా ఎందుకు? మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా. పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే. దేవుడు ఏది అడగడు, మనమే అర్థం చేసుకోవాలి.
అడగకుండా అర్థం చేసుకుంటే అది ఒక్కోసారి అపార్థం కావచ్చు. అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు. ఇంతవరకు నోరు మెదపలేదు. దేవుడికి భయం ఏమిటి? సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఆడించేస్తాడు. అవును, నేనే. మరి మీ అక్కయ్య ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది. మరి ఇచ్చిన గోరింటాకు మీ అక్కయ్య పెట్టుకోలేదా? అంతా నువ్వే పెట్టుకున్నావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచే, అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశారు.